సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజాపాలనలో హామీలను నెరవేర్చాలని కోరితే నాయకులపై దాడి చేయడం సిగ్గుచేటు మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రం. శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను శిక్షించాలంటూ బీజేపీ నాయకులు రాస్తారోకో. ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కీమియా నాయక్ స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 71, జిల్లా సంక్షేమాధికారి 14, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల 11, డీసీఎస్ఓ 9, ఉపాధి కల్పన శాఖకు 6, ఎంపీడీఓ కోనరావుపేట, ఎస్డీసీకి 5 చొప్పున, జిల్లా పంచాయతీ అధికారికి 4, సర్వే శాఖకు 3, మెడికల్ కళాశాల, విద్యాశాఖ, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఎంపీడీఓ తంగళ్లపల్లికి 2 చొప్పున, మైన్స్, నీటిపారుదల శాఖ, డిఎం, అలాగే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, జిల్లా సహకార అధికారి, ఎస్పీ ఆఫీస్, డిఎస్పీ, డిఓ, యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, అటవీశాఖ, ఎంపీడీఓ ఎల్లారెడ్డిపేట, చందుర్తి, బోయనపల్లికి 1 చొప్పున వచ్చాయి. ఇక మొత్తం 152 దరఖాస్తులు వచ్చినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలంటూ సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 16 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలాగా చూస్తామని ఎస్పీ తెలిపారు. ఎమ్మెల్యే పల్లాపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచాల రవిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కలిసి మాట్లాడారు. ఆయన జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డిపై కొంతమంది కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కంచర్ల రవిగౌడ్ వెల్లడించారు. జనగామ నియోజకవర్గంలో ఎర్రగుంట తాండాలు నిర్వహించిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన కోరితే జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారన్నారు. ప్రజాప్రతినిధి, స్థానిక శాసనసభ్యుడు ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు అమలు కావాలని అడిగినందుకు దాడి చేయడం చాలా సిగ్గుచేటన్నారు. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు ముష్కం అనిల్ గౌడ్, శ్రీకాంత్, సంపత్, నిఖిల్, అక్రమ్, ఆసిన్, నరేష్ పాల్గొన్నారు. ఖండించడం జరుగుతుంది. గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో మీరు ఎన్నో ఎలక్షన్ల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. అవిట్లపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులపై, అలాగే జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి పైన కాంగ్రెస్ గుండాలు కొంతమంది ఏది మన గుడ్లతోని కానీ టమాటాలతో కానీ దాడి చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించిన వాళ్ళను దాడి చేయడమేనా అని సందర్భంగా అడుగుతున్నాం. మీరిచ్చిన 6 గ్యారంటీల్లో అమలు చేయాలని ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షమైన
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి ప్రశ్నిస్తే మీరు దాడి చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది, తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలను గ్రామ సభల్లో ఖచ్చితంగా అమలు చేయాలని, ఎక్కడ అమలు చేసిండ్రని ప్రజల పక్షాన నిలబడితే మీరు ప్రతి బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన దాడి చేయడం మరోసారి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అలాగే మీరు అక్కడ ఎమ్మెల్యేలను మళ్ళా అలాగే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయడం చూద్దా చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ప్రజల పక్షాన నిలబడి ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని భయభ్రాంతులు చేసిన బీఆర్ఎస్ పార్టీ వెనుకాడు వేయది. ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా మేము మీ మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు కూడా మేము ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి మేము ఎమ్మెల్యే గారి పైన దాడి చేసిన గుండాలను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మీకు ప్రజలు ఇచ్చిండ్రు అధికారాన్ని ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడమా, మళ్ళీ అలాగే అరెస్ట్ చేయడమా అని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. మీకు ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అంటే మీరు ప్రధాన ప్రతిపక్షాలను పైన దాడి చేయడమేనా ఒక ఇంద్రమ్మ పాలనని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులు చేసి దాడులు చేయడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం ప్రజల పక్షాన నిలబడి మేము మీరు ఇచ్చిన సమస్యలపై పోరాటం చేస్తే మీరు దాడి చేయడం పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తినడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే పైన మీరు దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఒక ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వర రెడ్డి పైన దాడి చేయడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మీరు అక్కడ ఒక మంత్రి వస్తే ఒక ఎమ్మెల్యేలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సమస్యలు మీద పోరాటం చేసిన ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం చూద్దా చాలా సిగ్గు చేయడాన్ని, ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులను ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులు ఉదయం ధర్మగుండంలో స్నానం ఆచరించి రాజన్నకు కోడి మొక్కులను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. సోమవారం కావడంతో క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులను ఏర్పాట్లు చేశారు.
డబ్బులు చల్లరాదు. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దుండుగుడను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు హనుమాన్ దేవాలయం ముందు ధర్నాకు దిగారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సిరిసిల్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు మాట్లాడుతూ ఆదివారం రోజున రాత్రి ఒక మధ్వర్గానికి చెందిన వారి ఇంట్లో శుభకార్యానికి కొందరు వ్యక్తులు వచ్చి హనుమాన్ దేవాలయంలోని రాముని విగ్రహం ధ్వంసం చేశారని ఆరోపించారు. ధ్వంసం చేసిన విగ్రహ స్థానంలో పోలీసులు మరొక విగ్రహాన్ని తీసుకువచ్చి పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी की, जय बोलो युद्ध का साया खबरदार खबरदार, जय श्री राम जय श्री राम जय श्री राम, भारत माता की जय, जय श्री राम जय श्री राम, युद्ध का साया खबरदार खबरदार, जय बोलो हनुमान की, राम
జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలము కేసీఆర్ నగర్ ఈ డబల్ బెడ్రూముల్లో ఏర్పాటు చేసిన హనుమాన్ దేవాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు ఈ ఏరియాలో రాత్రి ఒక వర్గానికి చెందిన వారు రాత్రి ఫంక్షన్ చేసిర్రు. ఆ వర్గానికి చెందిన వారు అత్యధిక మంది ఇక్కడ గుమిగూడి సీతారాముల విగ్రహాలు ధ్వంసం చేసిర్రు అనేది మా ఆరోపణ కాదు, ఇది సత్యం. ఆ వర్గాన్ని వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంకా మేము అది చూడాలి, ఫుటేజ్ రావాలి, ఇది రావాలని కాలయాపన చేస్తుర్రు. సీసీ కెమెరాలు హిందూ దేవుళ్ళ పైన దాడి జరిగినప్పుడు మాత్రమే సీసీటీవీలు పనిచేయాయి, మిగతా ప్రతిసారి సీసీటీవీ పనిచేస్తుంది. ఇది ఒక కారణం వాళ్ళు చెప్పుకోవడానికి. వీళ్ళు ఒక వర్గానికి వంత పాడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక కారణము. ఇక్కడ రాముని విగ్రహము తల తెగి కింద పడ్డ విగ్రహాన్ని మళ్ళీ యథావిధిగా పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాం. అలా పెట్టిన విగ్రహాన్ని శాశ్వతంగా మళ్ళీ పెట్టవలసిన విగ్రహాన్ని మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన పోలీసులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ నిందితులను వెంబడే అరెస్టు చేసి వాళ్ళ తల నరకాలి. అలా నరికిన రోజే మళ్ళొక హిందూ దేవాలయం పైన దాడి చెయ్యాలంటే ఎవరైనా భయపడతారు. అలా జరిగిన నాడే ఇలాంటి దాడులు ఆగుతాయి దేవాలయాల మీద. కాబట్టి ఈ దోషులు ఎవరైనా దొరికితే వాళ్ళ తల తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు కేసీఆర్ నగర్లోని హనుమాన్ దేవాలయంలోని సీతారాముల వారి విగ్రహాలను ప్రతి సంవత్సరం వాళ్ళు ఆనవాయితీగా షావలో ఊరేగింపు చేసుకోవడం జరుగుతుంది. అట్లాంటి విగ్రహాలు పక్కన పెట్టిన అటువంటి సందర్భంలో రాముల వారి విగ్రహాన్ని కావాలనే కక్షపూరితంతో వాళ్ళు కింద పడేసి తలను ధ్వంసం చేయడం జరిగింది. ఇట్లాంటి చర్యలు ముందు ముందు పునరావృతం చేయకుండా పోలీసు వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళను పూర్తిగా గుర్తించి వాళ్ళపై శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందూ పక్షాల తరఫున కూడా మేము ఇలాంటి ముందు హిందూ దేవాలయాలకు రావాలంటేనే కంపౌండ్ పరిసర ప్రాంతాలకు రావాలంటేనే భయం ఉండేలా చేస్తామని మేము కూడా హెచ్చరిస్తున్నాము. జై భారత్ మాతాకి జై శ్రీరామ్. ఏదైతే తంగల్పల్లి మండలంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగినటువంటి శ్రీరాముల వారి విగ్రహం ధ్వంసం కారణంగా ఈరోజు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఈరోజు నిరసన జరుపుతా ఉన్నాం. అయ్యా పోలీసులారా, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని వారు శిక్షించకపోతే మరి ఇదే రకంగా మేము ఉద్యమం ఆపని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి హిందువుల పైన హిందూ దేవాలయాల పైన ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ చట్టాలు ఏం చేస్తున్నాయని అడుగుతా ఉన్నాం. వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపైన వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్.
ప్రజాపాలనలో హామీలను నెరవేర్చాలని కోరితే నాయకులపై దాడి చేయడం సిగ్గుచేటు మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రం. శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను శిక్షించాలంటూ బీజేపీ నాయకులు రాస్తారోకో. ఇవి పిలిచిన అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.